హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫోటోని ఎలా నీట్గా చేయాలి, ఫోటో వర్క్ ఎలా చేసుకోవాలి, క్లారిటీగా ఎలా తయారు చేసుకోవాలి, అండ్ ఎటువంటి యాప్లు కానీ యూజ్ చేయకుండా మనం మాన్యువల్గా మనమే రెడీ చేసుకోవడం ఎలాగనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ముందుగా ఫోటోషాప్ ఓపెన్ చేసి డెస్క్టాప్ పైన నేను ఆల్రెడీ ఒక ఫోటో ఉంచుకున్నాను. ఆ ఫోటో నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఫోటో అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం రొటేట్ చేసుకోవాలి. ఇమేజ్లోకి వెళ్ళేసి రొటేట్ క్యాన్వాస్లో 90 CW కొడితే ఇలా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇది కెమెరాతో తీసిన ఫోటో. ఇది కొంచెం హెచ్డీగా ఉంటుంది. మంచి రిజల్ట్ కోసం నేను మంచి ఫోటోను సెలెక్షన్ చేసుకున్నాను. ఇంకా చాలా అగ్లీ ఫొటోస్ కూడా, బ్యాడ్ ఫొటోస్ కూడా వస్తాయి, డల్ ఫొటోస్ కూడా వస్తాయి. నేను మంచి రిజల్ట్స్ కోసం ఒక మంచి ఫోటోని సెలెక్షన్ చేసుకున్నాను. ఈ ఫోటో పైన చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు జూమ్ చేస్తున్నాను. Ctrl+ బటన్ నొక్కితే జూమ్ వస్తుంది, మైనస్ నొక్కితే జూమ్ అవుట్. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే ఫేస్ పైన కొంచెం ఆయిల్ కానీ స్వెట్ లాగా కానీ కనిపిస్తుంది. యాక్చువల్గా ఏ ఫోటోషాప్లో అయినా కూడా ఈ పోర్ట్రేచర్ అనేది ఒకటి యాప్ పోర్ట్రేచర్ అనేది ఆల్రెడీ పోర్ట్రేచర్ అనేది ఇన్స్టాల్ చేసి ఉంటుంది. అది ఒకవేళ ఇన్స్టాల్ చేయకపోతే నెక్స్ట్ వీడియోలో నేను దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకున్నట్లయితే నేను దీనికి పోర్ట్రేచర్ అనేది అప్లై చేసి చూపిస్తాను. కొంచెం జూమ్ చేశాను. ఫిల్టర్లోకి వెళ్ళి ఇక్కడ పైన చూపించినట్టు ఫిల్టర్లోకి వెళ్ళేసి కిందన ఈ ఆప్షన్స్లో కిందికి వెళ్తే ఇమాజినామిక్ అనేటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాంట్లో రైట్ సైడ్లో మీరు చూసినట్టయితే 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆ 2 ఆప్షన్స్లో కిందది పోర్ట్రేచర్. ఆ పోర్ట్రేచర్ని మనం ఓకే చేయాలి. ఇక్కడ ఈ స్టెప్లో మనము ఏం కూడా చేయకూడదు. డిఫాల్ట్గా అన్నీ అదే తీసేసుకుంటుంది. మనం ఖాళీ ఓకే నొక్కితే సరిపోతుంది. అది ఫోటోకి అప్లై అవుతుంది. అయితే ఏంటంటే ఇమేజ్ క్లారిటీని బట్టి మనకు ఇక్కడ టైం అనేది తీసుకుంటుంది. ఇది హెచ్డి ఇమేజ్ కెమెరాతో తీసింది కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. క్లారిటీ తక్కువ ఉన్న ఇమేజెస్ కొంచెం తక్కువ టైం తీసుకుంటాయి ఫ్రెండ్స్. చూడండి, అప్లై అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అప్లై అయింది కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని నేను Ctrl+Z నొక్కి మన ప్రీవియస్ ఫోటో ఎలా ఉంది, ఇప్పుడు అప్లై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. జూమ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ప్రీవియస్ ఫోటో. ఇది పోర్ట్రేచర్ అప్లై చేసిన ఫోటో. జూమ్ అవుట్, జూమ్ ఇన్. అయితే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వర్క్ అనేది ఇంకా అవ్వలేదు. ఇంకో ఒక సింపుల్ టెక్నిక్తో ఇంకా కొంచెం నీట్గా చేసుకోవచ్చు. పోర్ట్రేచర్ అప్లై చేసినా కూడా మనకు కొంచెం అనేది అది ఇంకా ఉంది. దాన్ని ఇంకా క్లియర్గా మనం చేసుకోవచ్చు. అలా చేయాలంటే ఇప్పుడు లేయర్ బాక్స్లోకి వెళ్ళేసి ఆ లేయర్కి లాక్ ఉంది కాబట్టి ఆ లాక్ని అన్లాక్ చేయాలంటే డబుల్ క్లిక్ చేసి ఓకే చేస్తే అన్లాక్ అవుతుంది. ఇప్పుడు ఈ లేయర్స్ అనేటివి
మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకోవాలి అంటే మనకు షార్ట్కట్లో వచ్చేసి Ctrl+J నొక్కితే లేయర్ కాపీ అవుతుంది. నాకు ఎక్స్ట్రా లేయర్ అవసరం ఉంది కాబట్టి నేను ఇంకొక లేయర్ కూడా తీసుకుంటాను. మొత్తం 3 లేయర్స్ నేను తీసుకుంటాను ఫ్రెండ్స్. అయితే ఇందులో ఒకటి కింద లేయర్ నేను హైడ్ చేసి పెట్టుకుంటాను. అది ఎందుకనేది మీకు తర్వాత చెప్తాను. అయితే పైన చూపించిన లేయర్లో టాప్ లేయర్ని మనం సెలెక్షన్ చేసుకోవాలి. పైన లేయర్ మాత్రమే. ఇప్పుడు ఫిల్టర్లోకి వెళ్ళేసి మనకి బ్లర్లో రైట్ సైడ్లో గ్యాసియన్ బ్లర్ అని ఉంటుంది, దాన్ని సెలెక్షన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, బ్లర్ అనేది చాలా ఎక్కువ వచ్చింది, దీన్ని నేను తగ్గిస్తాను. అంటే ఇక్కడ కూడా ఇమేజ్ డెప్త్ని బట్టి మనం బ్లర్ అనేది చేసుకోవచ్చు. ఇది క్లారిటీగా ఉంది కాబట్టి నాకు ఒక 4.5 అనేది నేను సెట్ చేసుకుంటున్నాను. 4.5 నెంబర్ ఇచ్చాను. అంటే మాన్యువల్గా అది అటు ఇటు జరిపినా సరిపోతుంది. నేను 4.5 పెట్టి ఓకే చేసుకుంటున్నాను. కొంచెం బ్లర్గా కనిపిస్తుంది పైన లేయర్. ఇప్పుడు ఈ లేయర్లో మనము దీనికి మాస్క్ తీసుకోవాలి. ఇక్కడ 2 లేయర్ బాక్స్లో చూసుకున్నట్లయితే అక్కడ మాస్క్ అనేది ఉంటుంది. మనము ఇప్పుడు ఇక్కడ ఎఫ్ లేయర్లో ఎఫ్ పక్కన మాస్క్ ఉంటుంది. ఆల్ట్ నొక్కి పట్టి దాన్ని మౌస్తో క్లిక్ చేస్తే మనకి మాస్క్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ. అయితే ఇప్పుడు మనము ఈ టూల్ బాక్స్లో కలర్లోకి వెళ్ళేసి పైన కలర్ వైట్లో ఉండేలా చూసుకోవాలి. బ్రష్ టూల్ తీసుకొని జూమ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఒక ఒపాసిటీ అనేది ఒక 70 ఉంచుకుంటాను. 100 అంటే చాలా ఎక్కువైపోతుంది, అందుకోసం నేను ఒక 70 ఉంచుకుంటాను. మనకు రైట్ క్లిక్ చేస్తే ఈ కర్సర్ అనేది చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు. ఆ సర్కిల్ అనేది జూమ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలా అప్లై చేసేసుకోవాలి మనకు స్కిన్ పైన. ఇప్పుడు ఈ కర్సర్ని మనకు షార్ట్కట్ కీలో చిన్నగా పెద్దగా చేసుకోవాలి అనుకుంటే మనకు అన్ని ప్లేస్లో పెద్దగా అవసరం ఉండదు. బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్స్ ఉంటాయి. కంట్రోల్ నొక్కి పట్టి చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు. అయితే దీన్ని స్కిన్ పైన చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. హెయిర్స్ పైనకు మాత్రం వెళ్ళకూడదు. హెయిర్స్ డ్యామేజ్ అవుతాయి, అంటే క్లారిటీ అనేది పోతుంది. దీన్ని ఓన్లీ స్కిన్ పైన మాత్రమే ఇలా రబ్ చేయాలి. మీకు క్లియర్గా అనిపించకపోతే ఇంకా జూమ్ చేసి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫోల్డింగ్స్ ఉన్న దగ్గర మనం చిన్నగా చేసుకొని అప్లై చేయాలి. మనకు ప్లేస్ ఉన్న దగ్గర కొంచెం కర్సర్ పెద్దగా చేసుకొని అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం స్కిన్ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడ అప్లై చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ వస్తుంది.
చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఫేస్ పైన స్కిన్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ మొత్తం అప్లై చేశాను. అయితే ఈ అప్లై చేసిన దాన్ని నేను మెర్జ్ చేస్తాను. ఆ పైన లేయర్కి సెలెక్షన్ ఉంది, ఆల్రెడీ సెలెక్షన్ ఉంది కాబట్టి నేను కంట్రోల్ నొక్కితే మెర్జ్ అయిపోయింది ఇమేజ్. ఇప్పుడు దీంట్లో కొంచెం లైటింగ్ కానీ వైట్ బ్యాలెన్స్ కానీ ఏదంటే అది చేసుకోవచ్చు. కంట్రోల్ ఎల్ నొక్కితే లెవెల్స్ వస్తాయి. దీన్ని కొంచెం ఇలా వైట్ కొంచెం ఓకే. ఇప్పుడు దీంట్లో కలర్ అనేది మనం కరెక్షన్స్ చూసుకోవాలి. ఇమేజ్లోకి వెళ్ళేసి మనకు లెవెల్స్ ఇంతకుముందు చెప్పిన లెవెల్స్ ఇక్కడ కూడా ఉంటాయి. కలర్ బ్యాలెన్స్ సెలెక్షన్ చేసుకోవాలి. కలర్ బ్యాలెన్స్ కూడా ఇందులోనే ఉంటుంది. కలర్ బ్యాలెన్స్లోకి వెళ్ళేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ కలరు ఎక్కువ అనిపిస్తుందో దాన్ని తగ్గించాలి. నాకు మెజంతా ఎక్కువ అనిపించింది కాబట్టి మెజంతా నుండి గ్రీన్ వైపు కొంచెంగా అడ్జస్ట్ చేసి ఓకే చేస్తున్నాను. ఓకే. అది ఓకే అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పాత ఫోటో ఒకటి హైడ్ చేశాను కదా, దానికి దీనికి డిఫరెన్స్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇది ఓల్డ్ ఫోటో, ఇది వర్క్ చేసింది. ఇలా సింపుల్ టెక్నిక్తో మీరు మీ ఇమేజ్ని వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫైల్ని మీరు ఎక్కడైనా సేవ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.